విజయము మనకు అనుగ్రహిస్తాడు దేవుడు. విడిచిపెట్టడు. విడిచిపెట్టే దేవుడు కాదాయన. నా అరచేతులు నేను చెక్కి ఉన్నాను. మన జీవితంలోని ఎందుకు అవమానాలు వస్తున్నాయంటే, ఎందుకు నిందలు వస్తున్నాయంటే, ఎందుకు చిందిస్తున్నామంటే, ఎందుకు బాధలతో ఉన్నామంటే, నీ హృదయము ప్రభువుకి ఇవ్వలే. దేవుని పక్షంగా లేవు. ఎవరి పక్షంగా ఉన్నావు? దుష్టుడైన సాతాను పక్షంగా ఉన్నావు. ఆడేడు చేస్తాడు? నిన్ను వాడుకుంటాడు. తేనె కంటే తీయగా మాట్లాడుతాడు దుష్టుడు. మోసగాడు ఎలా మాట్లాడతాడంటే, మనుషుల్ని మోసం చేసే మాటలు వస్తాయి. అందుకనే పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఏ మనుష్యుడు, యేసుప్రభు ఒక మాట చెప్తాడు, తోడేళ్ళ మధ్యలోకి నేను పంపిస్తున్నాను మిమ్మల్ని. తోడేళ్ళు ఎలా ఉంటాయి? మింగేస్తాయి. తోడేళ్ళ మధ్యలోకి మిమ్మల్ని పంపిస్తున్నాను. పాము వలె వివేకము, పావురం వలె నిష్కపటముగా ఉండమన్నాడు దేవుడు. మత్తయి సువార్తలో ఉంటుంది, మీరు చదవండి. నేను ఒకటి చెప్తున్నాను, వివేక జ్ఞాన పరిశుద్ధాత్ముడు దేవుని ఆత్మతో కలిగి ఉన్నవారు వెంటనే క్యాచింగ్ పవర్ వచ్చేస్తుంది. వెంటనే వీడి మాటలు తీగ మాట్లాడుతున్నాడు, వీడు ఎక్కడ తేడా వస్తుంది మీరు గమనించాలా? మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. పోలీసోడికి తెలుస్తుంది ఏ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అనే. పోలీసు ఎందుకంటే రోజు కేసులు వస్తుంటాయి పోలీసుల దగ్గరికి. రోజు కేసులు వచ్చి వాళ్ళకి తెలిసిపోతుంది వీడు మంచోడా చెడ్డోడా అనేది. మనిషిని బట్టి చెప్పేస్తాడు పోలీసుడు. కరెక్టే కదా? ఆడు మనిషి గుణాలు అటు ఇటు చూశాడు అనుకో, ఆడ కింద పైగా అన్ని పైనుంచి కిందన స్కానింగ్ చేసేస్తాడు పోలీసుడు. 2 ఏట్లు పట ఆ పోలీస్ స్టైల్లో కొట్టాడు అనుకో, మొత్తం కక్కేస్తాడు. ఇక్కడ దేవుడు కొట్టట్లేదు. నీకు అర్థమవుతుందా? అంటే పోలీస్ స్టైల్లో కొడితే మొత్తము జాతకాలన్నీ బయటపడతాయి. పోలీసుడికి తెలుసు మంచోడో చెడ్డోడో అనేది. ఒక మనిషిని చూసి అంటే వెంటనే స్కానింగ్ చేసేస్తాడు. అలాగా దేవుని ఆత్మతో నువ్వు నింపబడితే